నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కు సాయంపై నేడు స్పష్టత ఇవ్వనున్న కేంద్రం. హోదా ప్రయోజనాలతో ప్యాకేజీ ఇచ్చే సూచనలు. మధ్యాహ్నం జైట్లీ ప్రకటన. 70-30 నిష్పత్తిలో పోలవరం నిర్మాణానికి కేంద్రం సుముఖత. విశాఖకు బదులు విజయవాడకు రైల్వే జోన్ ప్రకటించే అవకాశాలు. ద్వంద్వ రిజిస్ట్రేషన్ల నివారణకు ఏపీ సర్కారు చర్యలు. ఫిర్యాదు వస్తే విచారణ చేపట్టేలా చట్టంలో మార్పులు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు. భూసేకరణ హక్కు రాష్ట్రానికి ఉందన్న తెలంగాణ సర్కార్. ముందుకొచ్చిన వారి నుంచే కొనుగోలు. మల్లన్న సాగర్ పై హైకోర్టులో కౌంటర్ దాఖలు. సంపూర్ణ అక్షరాస్యతలో ఆదర్శంగా బాకారం. 100 రోజుల్లోనే సాధించిన గ్రామ ప్రజలు. సాక్షర భారత్ అవార్డుతో జాతీయ స్థాయి గుర్తింపు. నేడు లావోస్కు వెళ్లనున్న ప్రధాని. తూర్పు ఆగ్నేయాసియా దేశాలతో మైత్రి బలోపేతమే లక్ష్యం. వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టనున్న మోదీ. 2020లో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు. శ్రీలంకపై 263 పరుగులు చేసిన కంగారూలు. 85 పరుగుల తేడాతో ఘన విజయం. ఆంధ్రప్రదేశ్కు చేసే సాయంపై కేంద్ర ప్రభుత్వం నేడు స్పష్టత ఇవ్వనుంది. ప్రత్యేక హోదాకు బదులుగా అంతే ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలిసింది. విశాఖకు బదులు విజయవాడ రైల్వే ప్రకటనకు సుముఖంగా ఉన్న కేంద్రం పోలవరం ప్రాజెక్టును 70-30 నిష్పత్తిలో నిర్మించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై రాత్రి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కేంద్రం చేయనున్న ప్రకటన ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. విజయవాడలో మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ మంత్రులు, తెలుగుదేశం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్కు ఛత్తీస్గఢ్, ఒడిషా అభ్యంతరం చెబుతున్నందున ఇప్పట్లో ఇది సాధ్యం కాదనే సంకేతాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అందినట్లు సమాచారం. విశాఖ బదులు విజయవాడకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదనే సంకేతాలు కేంద్రం నుంచి వచ్చినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే పదం తప్పించి దాని ద్వారా చేకూరే లబ్ధి సహా ఇతర ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీని కేంద్రం రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయనుంది. ప్రత్యేక హోదాకు సమానంగా ఆర్థిక సాయం ఇవ్వాలని, కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును 70-30 నిష్పత్తిలో భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 7 వెనుకబడిన జిల్లాలకు 6 ఏళ్ల పాటు ఏటా 350 కోట్లు సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేక హోదా అమలయ్యే రాష్ట్రాలకు ఇచ్చే విధంగా ఏపీకి కేంద్ర పథకాల్లో 90% గ్రాంటుగా ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో ఈ మధ్యాహ్నం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిక పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం 90% గ్రాంట్ ఇస్తోంది. ఇతర రాష్ట్రాలకు అది 60%గా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు కూడా 90% గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 30% తేడా ఎంత ఉంటే ఆ మేరకు ఆర్థిక సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి 70-30 నిష్పత్తిలో భరిస్తామని కేంద్రం తమ ప్రకటనలో పొందుపరిచినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిన దాదాపు 5,000 కోట్లలో 70% మొత్తాన్ని తిరిగి చెల్లించే విధంగా, లేదంటే ఇక మీదట చేపట్టే నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడిన తొలి ఏడాది రెవెన్యూ లోటును 7,000 కోట్లుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ పద్దు కింద 3,979 కోట్లు ఇచ్చారు. అందుకనుగుణంగా మరో 3,000 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసినట్లు సమాచారం. అందుకు బదులుగా సుమారు 500 కోట్లతో పన్ను రాయితీ నిధిని ఏర్పాటు చేసి పరిశ్రమలకు రాయితీలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొత్త రాజధాని నిర్మాణానికి చేసే సాయాన్ని ఇప్పటివరకు 2,500 కోట్లుగా అంచనా వేస్తున్నా ఇంకా పూర్తి నిర్ణయానికి రాలేకపోయినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై ఇవాళ మధ్యాహ్నానికి తుది నిర్ణయానికి వచ్చిన తరువాత ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేయవచ్చని తెలిసింది. చివరి నిమిషంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ అంశాలపై చంద్రబాబు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇతరులతో చర్చించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నివాసం నుంచే కేంద్రం సాయంపై ఢిల్లీ పెద్దలతో నేడు చర్చలు, సంప్రదింపులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
భూ విక్రయాల్లో ద్వంద్వ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టానికి పదును పెడుతోంది. ఫిర్యాదు వస్తే రిజిస్ట్రేషన్ ఆపేలా రిజిస్ట్రేషన్ చట్టం 1908కి సవరణ చేయాలని నిర్ణయించింది. ఒకే ఆస్తిని పలువురికి విక్రయించే మోసగాళ్లను కట్టడి చేసే ఉద్దేశంతో పగడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఒక ఆస్తిని ఇప్పటికే విక్రయించి మరోసారి వేరొకరికి అమ్ముతున్నట్లు సబ్ రిజిస్ట్రార్కి ఒక్క ఫిర్యాదు వెళ్తే వెంటనే రిజిస్ట్రేషన్ నిలిపివేయడం సహా తక్షణం విచారణ కూడా చేసేలా చట్టంలో సవరణలు చేయనున్నారు. చట్టంలో 22(b)గా వచ్చే ఈ సవరణ ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు కళ్లెం పడనుంది. మధ్యప్రదేశ్ చట్టంలో 22(a)గా ఉన్న నిబంధనలను అనుసరించి ఈ సవరణకు శ్రీకారం చుడుతున్నారు. ఒకవేళ ఫిర్యాదు అందినా ఎలాంటి విచారణ చేయకుండా రిజిస్ట్రేషన్ చేస్తే సంబంధిత ఉద్యోగి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు చేసే చట్ట సవరణ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రవేశపెట్టనుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 కింద బలవంతంగా భూములు సేకరిస్తున్నట్లు దాఖలైన 9 పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యజమానుల నుంచి భూమిని కొనుగోలు చేయడానికి వీలుగా జీవో 123 జారీ చేసినట్లు తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె ప్రదీప్ చంద్ర కౌంటర్లో పేర్కొన్నారు. భూమిని సేకరించడానికి కానీ కొనుగోలు చేయడానికి గానీ ప్రభుత్వానికి ఎలాంటి నిషేధం లేదని తెలంగాణ సర్కారు హైకోర్టుకు తెలిపింది. అధికరణ 299 ప్రకారం ఒప్పందం చేసుకోవచ్చని, 298 ప్రకారం ఆస్తులు సేకరించవచ్చని స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యజమానులకు ఎలాంటి నష్టం, అసౌకర్యం కలిగించకుండా భూములు, ఆస్తులు సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా విక్రయించడానికి ముందుకు రాని రైతుల వద్ద భూములను భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తామని పేర్కొంది. ఏడాదిగా భూమిని కొనుగోలు చేస్తున్నామని ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపింది. భూసేకరణ చట్టానికంటే మెరుగైన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని మల్లన్నసాగర్ కేసుకు సంబంధించి దాఖలు చేసిన కౌంటర్లో వివరించింది. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే కుటుంబాలకు లబ్ధి చేకూరేందుకు జీవో 190, 191 తీసుకొచ్చినట్లు తెలిపారు. కూలీలు, వృత్తికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రయోజనం కలిగేలా జీవోలు జారీ చేసినట్లు తెలంగాణ సర్కారు న్యాయస్థానానికి నివేదించింది. ఇల్లు, వార్షిక వేతనం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉంటున్న వారికి కల్పిస్తామని, రవాణా, పునరావాస భత్యం కూడా చెల్లిస్తున్నట్లు వివరించింది. పిటిషనర్లు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, వాటిని కొట్టివేయాలని కోరింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించడానికి ప్రభుత్వ న్యాయవాది వారం రోజుల గడువు కోరారు. భూమిని విక్రయించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం బలవంతంగా కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్లకు ప్రత్యేకంగా 9 మంది అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్లను నియమించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు కోర్టు విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. మెదక్ జిల్లా సిద్దిపేట డివిజన్ వేములఘాట్లో 35 రోజులుగా 144వ సెక్షన్ విధించడంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న అభిప్రాయపడ్డారు. అరణ్య భవన్లో నూతన జిల్లాల్లో అటవీ శాఖ అధికారుల విధులు, విధి విధానాలు, కొత్త పోస్టులు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అటవీ శాఖలో ఉన్న పోస్టులు, డివిజన్లు, రేంజ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. కొత్తగా జిల్లా అటవీ అధికారి పోస్టును సృష్టించాలని కోరనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో 1 నుంచి 4 వరకు ఫారెస్ట్ డివిజన్లను పెంచనున్నట్లు జోగురామన్న వివరించారు. ప్రస్తుతం ఉన్న 5 సర్కిళ్ల సంఖ్యను 16కు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జనాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియంతృత్వ ధోరణితో ప్రజల ఉద్యమాలను, విపక్షాల సలహాలను పెడచెవిన పెట్టి కొత్త జిల్లాల విషయంలో ముందుకెళ్తే ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని రేవంత్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. అశాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వలన భవిష్యత్తులో రిజర్వేషన్లపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఆ వర్గాలకు చెందిన నాయకత్వం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం కాకుండా పార్టీ నాయకుల మేలు కోసం, రాజకీయ స్వలాభం కోసం ఏర్పాటు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తన లేఖలో విమర్శించారు. తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో మైత్రి బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. లావోస్ రాజధాని వియాంటియాన్ చేరుకోనున్న మోదీ గురువారం జరిగే 14వ ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సదస్సు సహా 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారు. 18 దేశాల అధినేతలు పాల్గొనే తూర్పు ఆసియా సదస్సులో సముద్ర భద్రత, ఉగ్రవాదంపై పోరు, అణు నిరాయుధీకరణ, వలసలు సహా ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా దూకుడు ప్రదర్శిస్తోన్న నేపథ్యంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు
సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. 10 దేశాల అధినేతలు హాజరయ్యే ఏసియాన్ భారత్ సదస్సులో పాల్గొననున్న మోదీ ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం పెంపు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. లావోస్ పర్యటన సందర్భంగా వేర్వేరు దేశాల అధినేతలతో విడిగా భేటీ కానున్న ప్రధాని ద్వైపాక్షిక బంధం బలోపేతానికి కృషి చేయనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఆధిక్యం కనబరుస్తోన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాజాగా కాస్త వెనకబడ్డారు. CNN, ORC నిర్వహించిన సర్వేలో ట్రంప్కు 45% ఓట్లు రాగా హిల్లరీ 43% మాత్రమే సాధించారు. NBC నిర్వహించిన మరో సర్వేలో ట్రంప్ హిల్లరీ కంటే 6 పాయింట్ల దూరంలో నిలిచారు. అటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తోన్న హిల్లరీ, ట్రంప్ విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. దేశ సైనికులు, పెద్దలను ట్రంప్ అవమానించేలా మాట్లాడుతున్నారని ఫ్లోరిడాలో జరిగిన ప్రచారంలో హిల్లరీ విమర్శించారు. దీటుగా బదులిచ్చిన ట్రంప్ హిల్లరీ విదేశాంగ విధానాన్ని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. His whole campaign has been one long insult to all those who worn the uniform to protect our most cherished American values. And a man who is so wrong about our veterans isn't right to serve as our commander-in-chief. He's talked about letting Syria become a free zone for ISIS. Look at the map, Donald. He's talked about sending in American ground troops. Not on my watch. That is not what we are going to do. A lot of people say, as an example, Russia, Hillary likes to play tough with Russia. Putin looks at her and he laughs, okay? He laughs. Putin looks at Hillary Clinton and he smiles. Boy, would he like to see her. That would be easy. Because just look at her decisions. Look how bad her decisions have been. Virtually every decision she's made. పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు రంగారెడ్డి జిల్లా బాకారం గ్రామస్తులు. కేవలం 100 రోజుల్లోనే 100% అక్షరాస్యత సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామస్తుల అక్షర దీక్షకు గుర్తింపుగా బాకారం గ్రామం సాక్షర భారత్ పురస్కారానికి ఎంపికైంది. రేపు ఆ గ్రామ సర్పంచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. నిరక్షరాస్యత కారణంగా ప్రతి విషయానికి ఒకరిపై ఆధారపడకూడదనే సంకల్ప బలంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామస్తులు అద్భుతం సాధించారు. గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మార్చుకోవాలనే లక్ష్యాన్ని 100 రోజుల్లోనే చేరుకున్నారు. ఇప్పుడక్కడ చదువు రాని వారంటూ ఎవరూ లేరు. ఇందుకు కారణం ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు KV రమణాచారి. 2000 జనాభాలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఉన్నారని గుర్తించిన ఆయన సాక్షర భారత్ అధికారులతో కలిసి 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఫలితం ఆ గ్రామంలో పెద్దవారు కూడా అక్షరాస్యులుగా మారారు. 1 గంట పొద్దున వాళ్ళు చదువుకుంటప్పుడు వచ్చి రాసుకుంటూ ముందు రాకుండే ఇప్పుడు నేర్చుకుంటున్నా. వస్తుంది ఈ వస్తుంది పేరు రాదు. మొన్ననే వీళ్ళు నేర్పించిండ్రు. ఏలు ముద్ద వేసేది ఏడంటే ఆడ చదువు నేర్చుకున్నాం. మా పేరు నేర్చుకున్నాం. బాకారం నేర్చుకున్నాం. మన ఊరు నేర్చుకున్నాం. నా మనమరాలను చదివిపించిన. ఇప్పుడు నా కోడలు చదువుకుంటున్నది. నా పేరు నాకు వస్తుంది. నా పేరు వచ్చింది. నా ఊరు, నా మామ, నా పంట, నా పైరు, వాన, వర్షము అన్నిగా చదివినాను. మొదట్లో గ్రామస్తులంతా ఈ వయసులో చదువేంటని నిరాకరించారు. సాక్షర భారత్ వాలంటీర్లంతా చదువు ప్రయోజనాలను వివరించడం వల్ల గ్రామస్తుల్లో మార్పు వచ్చింది. మేము వాళ్ళ ఇంటి దగ్గరకే వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు ఆ పని ఈ పని చేసుకుంటా వాళ్ళకి చదువు చెప్పాము. చెప్తే వాళ్ళు తర్వాత రోజు అలవాటు పడి వాళ్ళే మా దగ్గరకు వచ్చి రోజు కూర్చొని నేర్చుకుంటున్నారు. అయితే ఫస్ట్ ఒక 2-3 వచ్చిర్రు. అంటే మిగతా వాళ్ళు కూడా మా పేరు ఎందుకు రాయలే, మాకెందుకు ఇవ్వలేదు, మేము కూడా నేర్చుకుంటామని యాంగ్జైటీగా ముందుకు వచ్చారు. నేను ఒక 5 నుండి 8 మెంబర్స్ వరకు దాదాపు నేర్పించాను. ప్రస్తుతం గ్రామంలో అందరూ దినపత్రికలు చదివే స్థాయికి ఎదిగారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఢిల్లీ నుంచి ఓ జాతీయ స్థాయి అధికారి గ్రామాన్ని సందర్శించి 100% అక్షరాస్యత సాధించినట్లు గుర్తించారు. 100 రోజుల్లోనే 100% అక్షరాస్యత సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం బాకారం గ్రామాన్ని సాక్షర భారత్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. గ్రామ ప్రజల యొక్క సంపూర్ణ సహకారం వల్ల ఈ సాక్షర భారత్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడానికి మూల కారణం గ్రామ ప్రజలు. పారిశుధ్యం నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణంలోనూ బాకారం గ్రామం ముందంజలో ఉంది. స్థానిక మహిళలకు స్వయం ఉపాధి కల్పనలోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది.
చౌక ధరల దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు రహిత సరుకుల పంపిణీ విధానంలో లోపాలను సరిదిద్ది త్వరలోనే సమర్థవంతంగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. విజయవాడలో ఈ విధానం అమలు తీరు పరిశీలించిన మంత్రి కార్డుదారులు, చౌక దుకాణ యజమానుల సమస్యలను ఆలకించారు. గతంలో ఈ పాస్ విధానం అమలులోనూ ఇలాంటి సమస్యలే అధిగమించామన్న సునీత నగదు రహిత సరుకుల పంపిణీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇది ఏదో విధంగా మన పబ్లిక్ లో కూడా మంచి మెసేజ్ కూడా మనం తీసుకెళ్లాలంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది కల్పించాలా, వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా కూడా మనం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఈ ఫాస్ట్ మిషన్ అని పెట్టినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడినారు పబ్లిక్. అయితే ఆ మిషన్ అనేది లేకోకుండా మా బియ్యం మాకు సరిగ్గా గతంలో ఇచ్చినట్లు ఇస్తే మా బాగుంటుందని కూడా చాలా మంది పబ్లిక్ కూడా అదే విధంగా అనేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించనుంది. సెప్టెంబర్ 5న వినాయక చవితి రావడం, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటన ఉండటంతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యాశాఖ నేటికి వాయిదా వేసింది. నేటి కార్యక్రమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, నగదు బహుమతితో సత్కరిస్తారు. ఈ అవార్డుల కోసం 139 మందిని ఎంపిక చేశారు. ఇందులో 67 మంది ఉపాధ్యాయులు, 13 మంది జూనియర్ కళాశాలల అధ్యాపకులు, 5 సాంకేతిక కళాశాలల అధ్యాపకులు, 54 మంది విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఉన్నారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పన్నుల రాబడి పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 17,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈసారి వాహనాల అమ్మకాల ద్వారా వచ్చే పన్ను ఆదాయం పెరగ్గా మద్యం అమ్మకాల ద్వారా ఎప్పుడూ పెరిగే రాబడి తగ్గింది. అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్, భూ రెవెన్యూ తదితర ఆదాయాలు పెరిగి ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 17,712 కోట్ల ఆదాయం వచ్చింది. 2015-16 ఆగస్టు నాటికి 16,280 కోట్ల రూపాయల ఆదాయం నమోదు కాగా ఈ ఏడాది 8.8% మేర పెరుగుదల నమోదైంది. విద్యుత్పై వచ్చే పన్నులు, సుంకాల్లో 12% మేర తగ్గుదల కనిపించింది. అమ్మకం పన్ను ద్వారా 5 నెలల్లో 13,036 కోట్లు వచ్చింది. గతేడాదితో పోలిస్తే 9.72% వృద్ధి నమోదైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 1,675 కోట్లుగా ఉంది. ఈ విభాగంలో 7.99% ఆదాయం పెరిగింది. వాహనాల అమ్మకాల ద్వారా 961 కోట్ల రూపాయల పన్ను ఆదాయం సమకూరింది. గతం కంటే ఇది 15.78% ఎక్కువ. ఎక్సైజ్లో 1,675 కోట్ల రూపాయల ఆర్జన ఉంది. గతేడాదితో పోల్చితే ఇది 65% తక్కువ. అమ్మకం, వినోద, విలాస, వృత్తి పనుల ద్వారా వచ్చే ఆదాయం 9.75% పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ఐడీహెచ్ కాలనీ నిర్మించిన జీహెచ్ఎంసీ 2వ విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. ఈ మేరకు బస్తీల్లో జీహెచ్ఎంసీ అధికారులు పర్యటించారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినందున బస్తీ ఖాళీ చేయాలని సనత్ నగర్ నియోజకవర్గంలోని జీవైరెడ్డి కాంపౌండ్ బస్తీవాసులకు కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. అక్కడ 180 ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. హమాలి బస్తీలో 360, నాచారంలోని సింగం చెరువు తండాలో 176, మన్సూరాబాద్ ఎరుకల నాంచారమ్మ బస్తీలో 432, మలక్పేట నియోజకవర్గం పిల్లి గుడిసెల బస్తీలో 324 ఇళ్లు బల్దియా నిర్మించనుంది. ఆయా బస్తీల్లో ఇంటింటికి వెళ్లిన జనార్దన్ రెడ్డి సహకరించాలని కోరారు. ఇటీవల వర్షాలకు తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డ నాచారం నాలాను ఆయన పరిశీలించారు. వరుసగా 3వ ఏడాది కరువొచ్చినా రైతులను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం ఆరోపించారు. రైతుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు పోరాటాలే మార్గమని, అన్నదాతల దుస్థితి, పంట రుణాలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన సూచించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేసిన కోదండరాం త్వరలో 1,00,000 మంది రైతులతో చెలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి. రెండవది, ఇప్పుడు జరిగిన పంటను నష్టాన్ని మదింపు వేసి నష్టపరిహారాన్ని చెల్లించడానికి పూనుకోవాలి. సవరించిన మాన్యువల్ ను వెంటనే చర్చ చేసి రైతు సంఘాలతో చర్చ చేసి దానికి తుది రూపం ఇచ్చి ఇప్పుడు కరువు బారిన పడిన రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ ఈ సందర్భంలో గ్రామాలను పర్యటించి రైతులకు న్యాయం చేయడానికి మరి ఒక ప్రణాళికను వారి ముందు ఉంచాలి. జీఎస్ఎల్వీ ద్వారా మరో ప్రయోగానికి సిద్దమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఉదయం 11:10 కౌంట్ డౌన్ ప్రారంభించనుంది. ఈ ప్రక్రియ నిరంతరాయంగా 29 గంటల పాటు కొనసాగనుంది. సరిగ్గా రేపు సాయంత్రం 4:10 జీఎస్ఎల్వీ F-05 ఉపగ్రహం నింగిలోకి దూసుకుపోనుంది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీతో 2వ వేదిక నుంచి 3 దశల్లో ప్రయోగం నిర్వహిస్తారు. ఇందుకోసం ద్రవ ఇంధన స్ట్రాప్ ఆన్ బూస్టర్లను వినియోగిస్తున్నారు. కోర్ ఆలోన్ దశను ఘన ఇంధనంతో,
స్ట్రాప్ అండ్ బూస్టర్లు ద్రవ ఇంధనంతో నింపనున్నారు. 3వ దశలో మాత్రం క్రయోజెనిక్ దశతో ఈ ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. ఈ ప్రయోగంలో 2211 కిలోల బరువైన ఇన్సాట్ 3DR అనే ఆధునిక వాతావరణ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోనికి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం నిర్దేశిత కక్షలో 10 ఏళ్లు పనిచేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో శక్తివంతమైన సాధనంగా సినిమా ఉపకరిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో 5 రోజుల సిరిపోర్ట్ ఆడిటోరియంలో జరిగిన బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన బ్రిక్స్ దేశాల మధ్య సంబంధాలు మెరుగు కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. వివిధ దేశాల్లో ప్రతిభా పాటవాలను ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చామన్నారు. భారత్లో సినిమా చిత్రీకరణకున్న మెరుగైన అవకాశాలను ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి బ్రిక్స్ దేశాలకు సూచించారు. ఆయా దేశాల్లోని అత్యుత్తమ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ల మధ్య విద్యార్థుల మార్పిడి జరగాలని ఆయన ఆకాంక్షించారు. అత్యుత్తమ చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. Cinema should not only be entertaining, it should also be enlightening. Cinema is for entertainment. At the same time, if the cinema contains a message, it will have a powerful impact on the minds of the people, and also it helps in strengthening the civilization of that country or that matter entire globe. The first BRICS festival is the beginning of a new journey. The India is proud to have initiated the first step. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.